గత ప్రభుత్వాల్లో కాకుండా ఈ ప్రభుత్వం చేతన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి గారి రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేస్తా ఉన్నారు. ఒకవైపు పోలవరం ప్రాజెక్ట్, ఒకవైపు అమరావతి, ఇంకోవైపు మన ప్రాంతానికి వచ్చి వెలుగొండ ప్రాజెక్ట్. వైసీపీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రం నిరాదరణ గురైంది, అభివృద్ధి లేదు. ఇప్పుడు గెలిచినటువంటి వైసీపీ తరఫున గెలిచినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలకి అభివృద్ధి అసలు కనపడలే, మనోడికైతే అసలు కనపడలే. ఆయన ఉండే ఇంటికి రోడ్డు కూడా నేనే 40 లక్షలతో కూటమి ప్రభుత్వం వచ్చాయనే సిమెంట్ రోడ్డు వేసాం, అదే రోడ్డు నడుచుకుంటాం. కానీ వాళ్ళకి ఆ కళ్ళు మాత్రం చూసుకోండి, అభివృద్ధి జరగలేదని మాట్లాడుతూ ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో ఇక్కడ పనిచేసినటువంటి విద్యాశాఖ మంత్రి సురేష్ విద్యను గాలి వదిలేసి హాస్టల్లో చదువుకున్నటువంటి పేద బిడ్డల్ని, వారి సంక్షేమాన్ని గాలి వదిలేసి పరిపాలించినటువంటి రోజులు మీ అందరూ గుర్తు చేసుకోవాలి. కనీసం హాస్టల్స్ లో చదువుకున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల కోసం ఆలోచన చేయకుండా నాడు నేడు కార్యక్రమంలో ఈ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు కనీసం ఒక ఎంపిక లేకుండా, ఒక రిసిప్ట్ ఆధారణ చేసుకునే ఆడిట్ లేకుండా వేల కోట్ల రూపాయలు దోషున్న పరిస్థితి గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితిని అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ పెట్టినా గత 5 సంవత్సరాల్లో తట్ట మట్టిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక తట్ట మట్టి కోసినటువంటి పాపన పోల. మనం కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ నియోజకవర్గంలో 40 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామంలో ప్రజలు పట్టకుండా మనం సిమెంట్ రోడ్లు నిర్మాణం చేస్తున్నామని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. 52 లక్షలతోటి చరిత్ర అన్నమాట. ఇక్కడ మంత్రి గతంలో పరిపాలించి 5 సంవత్సరాలు ఉన్నారు, ఇంకా ఆయన ఉన్నాడు అబద్ధాలు మాట్లాడుతుంటారు. 52 లక్షలతో వాళ్ళ కంటిలో చూడమని చెప్పేసి వాళ్ళందరూ అడుగుతా ఉన్నారు. 52 లక్షలతోటి తారు రోడ్డు నిర్మాణం చేసి ఈ రోజు 30 గ్రామాలు ఆ కొండ మీద నుంచి ప్రశాంతంగా గ్రామాలు పరిస్థితి మీ అందరూ చూస్తా ఉన్నా.